నియోజకవర్గ ఐదులాపురం మున్సిపాలిటీలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అందరికీ మంచి చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఎన్ని రాజకీయ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవారి సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తామని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పరిపాలనలో ఇల్లు ఇవ్వకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని, అతి కొద్ది రోజుల్లో రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఆయన తెలిపారు. ప్రతి పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తామని ఈ కార్యక్రమానికి ఏదిలాపురం మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతూ జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ అభివృద్ధి 4 లక్షల మంది శపథం చేసిన సీఎం మాట తప్పేవాడు కాదు. కాబట్టి మన మున్సిపాలిటీ అభివృద్ధి బాధ్యత సీనియర్ తీసుకున్నారు. కాబట్టి మనం ఎటువంటి ఆలోచన పడాల్సిన అవసరం లేదు. ఎన్నోసార్లు శాంక్షన్ అయ్యి వివిధ కారణాల వల్ల క్యాన్సిల్ అయింది సార్. మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోడ్డు మాకు శాంక్షన్ చేయించినందుకు ఈ వార్డు ప్రజలందరూ, ఎదురాపురం మున్సిపాలిటీ ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. కృతజ్ఞతలండి. Thank you, sir. Okay. నెక్స్ట్ సప్పిడి మరియమ్మ. Okay. ఆరెంపుల గ్రామం. వేదిక మీద ఉన్నారు, ముఖ్య నాయకులు ఉన్నారు. ఆరెకోడు విలేజ్, ఆరెంపుల మేరీ, ఆరెంపుల నవ్య, భోగా నాగవేణి. మీకు తెలిసిందే, ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి, పేదోడి సంక్షేమం, పేదోడికి ఈ ప్రభుత్వం చేస్తానని భరోసా ఇచ్చిన అన్ని కార్యక్రమాలు చేయాలి అనే చిత్తశుద్ధి. దాంట్లో భాగమే ఈనాడు 30వ డివిజన్లో సుమారు 450 లక్షల రూపాయలతో వరంగల్ R&B రోడ్డు నుండి ఆటో నగర్ మీదుగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వరకు బీటీ రోడ్డుకి శంకుస్థాపన ఇంతకు ముందే చేసుకున్నాం. అంతేకాదు అనేక రోడ్లు నేను మీరు శాసనసభ్యులుగా గెలిపించిన తర్వాత ఈ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 58.95 లక్షల రూపాయలతో 58,95 లక్షల రూపాయలతో అనేక రోడ్లు, డ్రైన్లు, అభివృద్ధి కార్యక్రమాలు వివిధ దశల్లో ఈనాడున్నాయి. ఈ దీవెనలతో వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడికి భరోసా ఇచ్చే దాంట్లో, పేదవాడికి అండగా ఉండే దాంట్లో, పేదవాడిని ఆదుకునే దాంట్లో ఎన్ని రాజకీయ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవాడే నాకు ముఖ్యమని అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మీకు ఇస్తున్నాం. దాంట్లో భాగమే 200 యూనిట్ల ఉచిత కరెంటు, పెద్దోళ్లు తినే సన్న బియ్యం పువ్వ పేదవాళ్ళకు కూడా తినాలని సన్న బియ్యం, రేషన్ కార్డులు అర్హులైన ప్రతి వాళ్ళకి ఇచ్చాం. 10 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్ళకి మొదట విడత ఇచ్చాం. రాబోయే కొద్ది రోజుల్లో రెండో విడత ఇస్తాం. రైతును రాజు చేసే దాంట్లో భాగంగా రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేశాం. రైతు భరోసా ఇస్తున్నాం. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ గా 500 ఇస్తున్నాం. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేయాలి అని ప్రతి సంవత్సరం 23-24 వేల కోట్ల రూపాయలకు రూపాయి కూడా వడ్డీ లేకుండా ఆ ఆడబిడ్డల సంక్షేమం కోసం నిధులు ఇస్తున్నాం. బ్యాంకు నుంచి లోన్లు శాంక్షన్ చేపిస్తున్నాం. ఇలా నిరుద్యోగ యువతకి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే 73,000 ఉద్యోగాలు నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇచ్చాం. ఇలా అనేక కార్యక్రమాలు చేసి ఈనాడు ప్రభుత్వం విద్యకి, వైద్యాన్ని కూడా పెద్ద వేసిన సంగతి మీకు తెలిసిందే. సుమారు ఇక్కడ ఈరోజు 227 మంది
నిరుపేదలు వైద్యం చేసుకుంటే వారికి 70,42,000 రూపాయలు చెక్కులు ఇప్పుడే పంపిణీ చేసుకోబోతున్నాం. అంతేకాదు